మదనపల్లి రాయల్ సొసైటీలో ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమనగా మదనపల్లి జిల్లాగా చేయాలని గతంలో పోరాడాము. అలాగే మదనపల్లి శ్రీకృష్ణదేవరాయల మదనపల్లి జిల్లాగా చేయాలని చెప్పి మేము కూడా బలిజ కమ్యూనిటీ నుంచి పోరాడుతున్నాము. కాకపోతే మదనపల్లి జిల్లా పోరాటాన్ని శ్రీకృష్ణదేవరాయల మదనపల్లి జిల్లా ఇది ఏమాత్రం సమంజసం కాదు. దీని అసెంబ్లీలో కంపల్సరీ స్థానిక ఎమ్మెల్యే గారైతేనేమి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైతేనేమి, మదనపల్లి టీడీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, వైఎస్ఆర్సీపీ అయితేనేమి, ఇతర పార్టీలు అయితేనేమి తప్పకుండా దీనిపైన మాట్లాడాలని చెప్పి అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పి కోరుకుంటున్నాము. గతంలో శ్రీకృష్ణదేవరాయల మదనపల్లి చేయాలని చెప్పిన సత్యకుమార్ గారు మినిస్టర్ గారికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ అధ్యక్షులు సుభాష్ ప్రసాద్ గారికి, ఇతర నాయకులు కూడా మేము ఇవ్వడం జరిగింది. అంటే శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు మొన్న తెచ్చిన శ్రీకృష్ణదేవరాయ లేకపోతే బల్జల్ అంటే అంతా మీకు కేర్లెసా, చేతిగా తలమా అని చెప్పిండు. మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. అలాగే జిల్లాని మేము కోరుకుంటున్నాము. వస్తాయి, డెవలప్మెంట్ ప్రకారము అన్ని అడ్మినిస్ట్రేషన్లు వస్తాయి. కాకపోతే ప్రజెంట్ మనకు కావాల్సింది ప్రజలకి, రైతులకి, మహిళలకి, విద్యార్థులకు కావాల్సిన కొన్ని మేము చెప్తాము. స్థానిక ఎమ్మెల్యే సాయిర్ మాషా గారు అసెంబ్లీలో 7వ తేదీ వరకు ఉన్న సెక్షన్స్ లో మాట్లాడాలని చెప్పిన ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఎండాకాలం స్నేక్ బైట్లు అయితేనేమి, కుటుంబాలు వదిలేసి కరెంటు తేలుకొని ప్రాణాలు పోతాంటే కూడా వచ్చి టమాటాలు అమ్ముకుంటారు. రైతులందరూ వాళ్ళు ఎన్ని ప్రశ్నలు చేసినా, వాళ్ళు ఎన్ని ఆశలు పోయినా, ఎన్ని ప్రాణాలు పోయినా కూడా కోల్డ్ స్టోరేజ్ రాలేదు. కోల్డ్ స్టోరేజ్ 1 సంవత్సరంలో కట్టచ్చు, 6 నెలల్లో కట్టచ్చు. కోల్డ్ స్టోరేజ్ తీసుకొని వస్తే రైతులకు ఎంతో ఉపయోగము. అలాగే చుట్టుపక్కల నుంచి టమాటా రైతులకు కాకుండా మగ్గాలు ఉన్నాయి, ఇక్కడ వెజిటేబుల్స్ వస్తాయి, తర్వాత మామిడికాయ పంట ఉంది. ఇవన్నీ వచ్చేటప్పుడు వీళ్ళకి కావాల్సిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని తీసుకొని వచ్చినట్లయితే, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసినట్లయితే చాలా వరకు రైతులు బాగుంటారు. అలాగే హ్యాండ్లూమ్, పవర్లూమ్ లో కష్టపడే వాళ్ళు వర్క్ లేక, సరైన ధరలు లేక, చీరలు నేసిన దానికి కావాల్సిన కూలి రాకపోగా చాలా మంది మందుకి, గంజాయికి అలవాటు పడిపోయి నేరాల్లో వాళ్ళ కుటుంబాలని పోగొట్టుకుంటున్నారు, కుటుంబాలు దూరం అవుతున్నారు. కాబట్టి సరైన పంటకి, సరైన పనికి మీరు పని కలిగిస్తే వాళ్ళు చెడు అలవాట్లకు వదిలేసి పని మీద, బతుకు తెరువు మీద కుటుంబాన్ని సాకుని 10 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. అలాగే మదనపల్లి ఐటీ సెక్టర్ గా, ఐటీ హబ్ గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా ఏర్పాటు చేయాలని చెప్పినో, దీన్ని కేంద్ర పాయింట్ గా ఏర్పాటు చేయాలని చెప్పినో మేము గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఐటీ మంత్రి మన లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాము. ఇది కంపల్సరీ మీరు అసెంబ్లీలో మా గురించి చర్చించాలా మదనపల్లిలో అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుచేతనగా ఇక్కడ చాలా వరకు విద్యార్థులు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత పరిస్థితి అయిపోతుంది. 20,000 30,000 చేసుకునే అమ్మాయిలు వాళ్ళు చాలా మందికి మేము ప్లేస్మెంట్లు కలిగించినప్పుడు, ఏరే దానిలో జాబులు ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు పాపం చాలా మంది జాబ్ సర్చింగ్ లో ఉండేవాళ్ళు, అన్న ఇది 25,000 ఇస్తా అంటే హాస్టల్కి ఇతర వసతులకు సరిపోతుంది, కుటుంబానికి ఏది పంపించలేము, మదనపల్లి 9,000 10,000 ఉన్నా కూడా మాకు ఏర్పాటు చేయాలని చెప్పి చాలా వరకు మహిళలు, స్టూడెంట్స్ మొరబెట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేయాలా. అలాగే టమాటో ప్రాసెసింగ్ యూనిట్, మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్, టర్మరిన్ ప్రాసెసింగ్ యూనిట్, వెజిటబుల్ డ్రై యూనిట్, ఇలాంటివన్నీ మీరు ఒక సబ్సిడీ కింద పిఎంజేపీ లోన్లు, పిఎంఎఫ్ఎంఎల్ లోన్లు, ఇలాంటి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ బెనిఫిట్స్ కింద అయితే ఇచ్చినట్లయితే ఇక్కడ స్థానిక విధంగా ఇది ఏర్పడుతుంది. కాబట్టి ఒక జపాన్ లో, చైనాలో ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలని చెప్పి యూత్ చాలా వరకు ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి
పూర్తిగా మీరు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ ట్రైనింగ్ నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్మెంట్ బయట మీరు వివిధ కంపెనీలకి రూపాయికే ఇచ్చినట్లు ₹2 ఇచ్చినట్లు యువతకు కూడా స్థానిక గవర్నమెంట్ భూమిని ప్రజెంట్ చేసి వాళ్ళకి సరైన సదుపాయాల ద్వారా సబ్సిడీల ద్వారా ఫ్యాక్టరీలు పెట్టిస్తే ఆ ఫ్యాక్టరీలకు వచ్చే లేబర్ పూర్తిగా వర్క్ చేసుకొని వాళ్ళ ద్వారా కుటుంబాలు సాకుంటారు. అలాంటి సమయంలో ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది. ఎంప్లాయ్మెంట్ ఏర్పడితే యువత పక్కదావ పట్టకుండా గంజాయికో మందుకో బానిసలు కాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని కుటుంబాలను పోషించుకుంటారు. సరైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి సరైన విధంగా పోయి కుటుంబాలు అన్ని బాగుపడతాయి, ప్రజలు బాగుపడతారు, ఆటోమేటిక్ గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ అవుతుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మదన స్టూడెంట్స్ కి ఇతర చేతి వృత్తుల వారికి అందరికీ మైనార్టీ లోన్లు సబ్సిడీ లోన్లే కాకుండా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు కూడా ఫెసిలిటీని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి సరైన సదుపాయాలు ఏర్పాటు చేసి ఇచ్చేస్తే ఇవన్నీ కనీసం 2 ఏళ్ళలో అయితేవే, ఏదో తరతరాలుగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయితే కాదు. కాబట్టి 10 ఏళ్లలో 2 ఏళ్ళలో అయ్యేటివి వీటిని కంపల్సరీ త్వరగా చేస్తే యువత ముందుకు వెళ్తారు. యువత భావితరాల భవిష్యత్తు నిలబడుతుందని చెప్పి కోరుకుంటూ వీటిని స్థానిక ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు అసెంబ్లీలో చర్చించాలా. అసెంబ్లీలో చర్చించకపోతే మేమే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రజల ద్వారా సంఘీభావం తీసుకొని ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకొని మేము డిమాండ్ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మదనపల్లి పుర ప్రజలకి ఇక్కడున్న మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.